దీని ప్రకారం 2027కి ఇది పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది న్యూ డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్ ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇది కూడా కెనాల్ ఎక్స్కవేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే దిశ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది. రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు 40 cm లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. నేను వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1425 కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 TMC నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 TMC నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, గాలేరు, నగిరి లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు, ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేర్లు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇది 1 year కాదు, 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 7 సంవత్సరాలు. ఇప్పుడు 2027కి పూర్తి చేసే బాధ్యత. ప్రారంభించింది మనమే, వీళ్ళు చెడగొట్టారు, మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దేశ. లిఫ్ట్ కూడా ఆపేశారు, అది వాడలేదు దిశ. వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళకి నామోషి అధ్యక్ష. మీరు చూస్తే 21 అధ్యక్ష 1.6 TMC వాడారు, 22 వాళ్ళ, 23 కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో 55 TMC తీసుకొచ్చారు. అంటే ఒక బేషిజం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆస్తులు ఇది. ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళకేంటి, అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడకుండా ఉండాలి. అందుకని అధ్యక్ష ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది. విధ్వంసంతో ప్రారంభించారు, విధ్వంసంతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు. నెక్స్ట్